ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 16వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు, మహారాజా, ఆ భీష్ముని పైన అర్జునుడు శిఖండి వెనుక దాగుండి బాణాలను వేస్తే ఆ బాణాలు వెళ్ళి ఆ భీష్మాచార్యుల వారికి తలుగుతున్నాయి. తీసిన బాణము భీష్ముడు వేసును తునీరమందు విడువ కరతము బాసురముగ మలిపె వెనుకకు ఆ సంగరమునను నృపులందరూ గనగా. మహారాజా, సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి, మహారాజా, అర్జునుని పైన బాణాలను వేస్తాని బాణాలను తీస్తున్నాడు. శిఖండిని చూసి ఆ బాణాలను తునీరం లోపలనే వేసుకుంటున్నాడు. అప్పుడు ఆ సారథికి తెలియజేసిండు, సారథి రథమును వెనకకి మలపని ఇట్లాడకంటే అందరు చూడగా ఆ సారథి రథమును వెనకకు మలిపి తీసుకెళ్ళిండు. దురమునా శరాములు గురియాగా భీష్ముడు దును మాడు శాపము బూని దురమునా శరాములు గురియాగా అరదుగా పురుషుడు గాడు శిఖండి అంగుగా చేతను కోని శరామిడు వాడు భీష్ముడచాట నరనాయక పాల్గొనోడి చాట దురామున శరములు గురియగా. ఆ యుద్ధరంగం లోపల భీష్ముని మీద బాణాలను వేస్తే బాణాలన్నీ కూడా పడుతున్నాయి. అవిటిని చూసి ఆ బాణాలని ముక్కలు ముక్కలుగా చేస్తలేడు, ఎదుర్కోవడం లేదు. ఆ వేసే బాణాలు ఇవి శిఖండియో అని ఇట్లాంటిగా ఆడదాని బాణాలను నేను ఎదుర్కోనన్న భావనతోటి అక్కడ ఆ భీష్ముడు ఎదుర్కోవడం లేదు. అదే సమయం లోపల ఈ అర్జునుడేమో ఆ శిఖండి సాటుకుండే బాణాలను వేస్తున్నాడు మహారాజని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు. ఉండి శిఖండి వెనుక బాణములు ఉండి శిఖండి వెనుక బాణములు ఒప్పుగా వేయగా చూసి బండానామున మార్తండు భీష్ముడు బహుక్రోధంబున నిలాసి శాపాకుగొను తీక్షణాశరాము శాపాకుగొను తీక్షణాశరాము కానీ ద్రౌపద పుత్రుని మోము ఉండి శిఖండి వెనుక బాణములు. ఆ శిఖండి వెనుక ఉండి బాణాలను వేస్తున్నాడు అర్జునుడు. అది చూసినా కానీ ఏం చేస్తాడు, ఈ భీష్ముడు బాణమును తీస్తున్నాడు. ఆ శిఖండిని చూసి అదే బాణమును మళ్ళీ లోపల వేసుకుంటున్నాడు. ఆ యుద్ధరంగం లోపల సూర్యభగవానుని మాదిరిగా బగబగ మండే సూర్యభగవానుడు ఏ మాదిరిగానో ఈ భీష్ముడు కూడా అట్లాంటి వాడి, అంతటి యుద్ధ వీరుడు. ఏం చేస్తావు, చేపకు బాణము తీయాలా, ఈ శిఖండిని చూసి ఆ బాణమును లోపల వేసుకోవాలా. దృంసాను శరాము విదా వీరా నీవు ఉపతపించు చాలా ఎంచితే భీష్ముని సరిగాను ఎంచితే భీష్ముని సరి వీరుడు ధరాయవరు గారు కృపాల దృంసాను శరాము వీదా వీరా నీవు. ఆడదానివో నువ్వు, నీ మీద నేను బాణం వేయను, నేను సంహరించానని ఇట్లాంటిగా ఆ భీష్ముడు అక్కడ అన్నాడు. మరి ఇక్కడ ఆ భీష్ముని సరిగా యుద్ధం చేసేవాడు ఎవ్వడు కూడా లేడు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. అంతాలోనే పరమాత్ముని కల్పన అంతాలోనే పరమాత్ముని కల్పన
ఆయా విచిత్రము మాయా వింతగా భీష్ముని కవచము ధరపై వేవేగము బడిపాయా తెలిసే కాల లక్షణంబు తెలిసే కాల లక్షణంబు గంగాత్మునికిలా సర్వంబు అంతాలోనే పరమాత్ముని కల్పన. ఆ సంజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్రుడు మహారాజా, భీష్ముడు సత్యసాగరుడు, సత్యమును మాట్లాడేటువంటి వాడు, వీరాది వీరుడు. ఆ యుద్ధరంగం లోపల పరశురాముల మాదిరిగా యుద్ధం చేసేటటువంటి వాడు. ఇట్లాంటిగా ఆ సమయం లోపల పరమాత్మని మాయ వలన ఆ భీష్మాచార్యుల వారు వేసుకున్నటువంటి కవచం కింద పడిపోయింది. అప్పుడు అది చూసి జరిగేదంతా కూడా ఆ భీష్ముడు తెలుసుకున్నాడు. అనే జగాదీశ కలుష నివార అనే జగాదీశ కలుష నివార సురావందిత సర్వేశ అనే జగాదీశ కలుష నివార. పరమాత్మ పాపాలను కష్టాలను దూరం చేసేటటువంటి వాడా. ధనుజాంతకావో దశ విదారూప దాత విదాత రమేశ నీ చరితాము ఎరుగారెవారు నీ చరితాము ఎరుగారెవారు కవాచము బడేనని పలుమారు నీ చరితాము ఎవరెరుగారు. పరమాత్మ నీ యొక్క మాయలు లీలలు తెలుసుకునే శక్తులు ఎవరు కూడా లేరు. నీ యొక్క చరిత్రం అందరికీ తెలుసు. నేను వేసుకున్నటువంటి కవచం కింద పడిపోయిందన్న బాధ ఏమాత్రం నాకు లేదు. వెతలేది కా శ్రీపతిని ధ్యానము వెతలేది కా శ్రీపతిని ధ్యానము మతి ఇవ్వో మా సతతంబు మితి చాతాను ఈక్షితి నాతుల దుర్గాతులిక గణధైర్యంబు నిలువుటాకి శక్యునిగాను నిలువుటాకి శక్యునిగాను కరుణించు మీ మత్సికతోను వెతలేది కా శ్రీపతిని జ్ఞానము. ఆ కవచం ఎప్పుడైతే పడిపోయిందో భీష్మాచార్యుల వారు అన్నీ కూడా అవగతం చేసుకుంటున్నాడు. పరమాత్మ నీ యొక్క ధ్యానమును నాకు ఇయ్యు. ఇట్లాంటిగా నా నోటి వెంట ఎప్పుడు నిరంతరం నీ నామస్మరణనే వెళ్ళాలా. ఈ రాజుల యొక్క దుర్గతులు ఎట్లవుతాయో ఏమో ఎవరికి కూడా తెలియదు. మరి నేను ఇక్కడ ఉండటానికి శక్యం నాకు అంటే ఇప్పుడు లేదుగా, ఆ ఓపిక లేనే లేదు, నేను ఉండలేను అంటున్నాడు. అనే ప్రార్థించును భీష్ముడు కొని శాపము శరములప్పుడు క్రోధము చేత కని ద్రుపదుని సుతుడప్పుడు అనవుగా బాణములు నూరు అతి తీక్షణము. ఇట్లాంటిగా భగవంతుని ప్రార్థన చేసుకుంటా భీష్ముడు శాప బాణాలను తీసుకున్నాడు. ఆ తీసుకునే సమయం లోపల ఈ ద్రుపదుని యొక్క కుమారుడు శిఖండి 100 బాణాలను వేసిండు. విడిచి రథాశ్వములను దునిమి వేసెనచట పరమ పుణ్యుండు భీష్ముడు పడెను మూర్ఛ. అంతలో సావదయ్యపుడు రథము పైని కూర్చుండి చాపంబు బట్టె భూప. ఈ శిఖండి 100 బాణాలను విడిచి రథమును గుర్రాలను సంవరించిండు. ఈ శిఖండి ఇడిసినట్టు బాణాలతోని ఆ భీష్మాచార్యుల వారికి దెబ్బ తగిలి అతడు అక్కడ మూర్ఛపోయాడు. అంతలో సావదయపుడు రథము పైని కూర్చుండి చాపంబు బట్టె భూపం. భీష్ముడు కొద్దిసేపటికి తెలివి ఉంది, చాప బాణాలను చేత పట్టిండని ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసిండు. ఒక శరమున పాండవులను
ప్రకటితముగా దునుమునతడు పంతము చేత అకలంకుడు పాండవులను ఇక రక్షణ చేతుననేటి ఇచ్చెతో శరము. మహారాజా, ఒక్క బాణం చేత పాండవులందరినీ కూడా సంహరించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ భీష్ముడు ఈ పాండవులను రక్షణ చెయ్యాలన్న భావనతోటి అప్పుడు ఇలాకు విజయం కలగజేయాలన్న ఉద్దేశంతో ఇలా వేసను ముందరతి తర్పణమిచ్చ కొరకు తీరమునందు కులపావనులని తలసియు బలవంతులు పాండవులని బహుకృపచాత. వీళ్ళను రక్షణ చేస్తా, వీళ్ళు నాకు తిలతర్పణం చేస్తారు, నాకు పిండ ప్రదానం చేసేటోళ్ళు వీళ్ళే అని, వీళ్ళు పుణ్యాత్ములని, వీళ్ళు గెలాల, వీళ్ళను రక్షణ చేయాలన్న ఉద్దేశంతో ఆ భీష్ముడు తన చేతి లోపల ఉన్న చేప బాణాలను కింద బారేసిండని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తుండు. భూపాల సప్త ఋషులును వ్యాపారగాష్ట్ర వసువులు ఏ తేంచట దీపించియు అందరొకటై వ్యాపారగా దీవననసు అందరు ఎనగా. మహారాజా, సప్త ఋషులు అష్టవశువులు వీళ్ళందరూ వచ్చి ఆ భీష్ముల వారిని దీవిస్తున్నారు. అంతరంబున నిలిచనిరి భీష్మునితోను పరమ పావనలేని పౌరుషంబు విడువు మీక మీకు హితవేమి ఇందులా కనబడదిక మాయ కాయ భ్రాంతి. ఆ సప్త ఋషులు అష్టవసులు అంతరం లోపల నిలబడి భీష్మునితో అంటున్నాడు, మహాత్మా, నీకేం పని ఉన్నది, ఇంత పౌరుషం నీకెందుకు, ఈ యుద్ధం వలన నువ్వు సాధించింది ఏమున్నది, నీకేం లాభం ఉన్నదని, ఇక సాలించు, ఈ శరీరం మీద ఉన్నటువంటి ప్రేమ భ్రాంతిని ఇవన్నీ ఇడసబెట్టు అని ఆ సప్త ఋషులు అష్టవసులు భీష్మునితోని అన్నారు. కోపము చేతను పాపము తాపముతో బ్రహ్మహత్య తగులును రెండు వ్యాపారము చేయనీయడు దీపింపగ తామసంబు దింపుడి వేగా. మహాత్మా, చాలా కోపంతో నువ్వు యుద్ధం చేసి ఎందరో మందిని సంహరించినవు, ఆ కోపమును మానుకో, ఇట్లాంటిగా మానుకుంటే మంచిది. కామాది సద్గుణంబులు ఏ మాత్రము సుఖముగా ఊహ పరమందు మేమా మార్గములెల్లను నేమంబున తెలుపన్యాలని కొను మహాత్మా. అర్షట్ వర్గములు కామ క్రోధ మోహ లోభ మదమత్సరములు ఇవి ఎవ్వరికి కూడా సుఖమును కలగజేయయి, సుఖమును కలిగించవు. ఆ ఉన్న జ్ఞానమును ఊడ్చుకుంటూ పోతాయే కానీ సుఖమైతే ఎవరికి కలగనే కలగదు. మహాత్మా, ఈ మార్గాలన్నీ మేము చెప్పటానికి మేము శక్యులం కాము, మీకు తెలియనివి కావు, మీకు మేము చెప్పాలన్నా మహాత్మా. కేవల సుజ్ఞానివి నీవు భావంబునదలచి చూడు భారత వీరా సావదగ నిజదామము వేవేగము దల్వు మనసు వేడుకతోననగా. నువ్వు జ్ఞానివి, నీకు తెలియని విషయము లేదు, మరి ఇట్లాంటిగా నువ్వు నిజధామను వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయు, ఆ పరమాత్మని ధ్యానం చేయు, ఆ పరమాత్మని తలువు. నువ్వు నిజధామం గురించే, నీ నిజధామం గురించే నువ్వు విచారించు కానీ ఈ యుద్ధం లోపల జయాపజయాల గురించి కానీ ఇవన్నిటి గురించి కానీ నువ్వెందుకు ఆలోచన చేస్తావు, నీ శరీరం గురించి నువ్వెందుకు ఆలోచన చేసుకుంటున్నావు అని ఇట్లాంటిగా ఆ సప్త ఋషులు అష్టవసువులు భీష్మునితో అంటున్నారు. విని భీష్ముడు గనుల వాక్యము మనమునానందముంది సంతోషమునా కనుగొన దినమానంబులు అనవుగా దశరాత్రులాయ ఆ కాలమునా. ఈ సప్త ఋషుల యొక్క అష్టవసువుల యొక్క మాటలు విని భీష్ముడు చాలా సంతోషపడుతున్నాడు. అప్పటికి 10 రోజులు యుద్ధమైంది.
విజయరథము మీద విశ్వవ్యాపకుణ్ణి కనుగొని భీష్ముండు కాంక్ష శాత మనసున ధ్యానించి మాయ విరహితుడై కామక్రోధములన్నీ కడకుద్రోచి ఆ అర్జునుని రథం మీద ఉన్నటువంటి ఆ కృష్ణ పరంధాముని చూసి ధ్యానించి కామక్రోధాలు ఇవన్నిటిని కూడా అర్షడ్వర్గాలన్నింటిని కూడా ఇడిసబెట్టేసిండు. అంతలో ఘన సాయకములు పంతంబున విడువగను పార్తును చూసి సంతోషించును భీష్ముడు చింతించడుతును మనసు చిత్తమునందు. ఇట్లాంటిగా ఆ పరమాత్మని యొక్క ధ్యానం చేసుకుంటా ఉన్న సమయం లోపల ఆ భీష్ముని మీద అర్జునుడు బాణాలను వేస్తున్నాడు. అర్జునుడు బాణాలను వేస్తే చాలా సంతోషపడుతుండే, కానీ అర్జునుని ఏమంటలేడు. సంవరించని అని ఇట్లాంటిగా ఆ భీష్ముడు చాలా సంతోషంగా ఉన్నాడు. అంతలో అస్తమానం బౌట చూసి పరమ పుణ్యుండు భీష్ముండు పడెను ఇలపై కంపమొందెను ఇల దిశలెల్ల నభము ఉభయ బలములు భయమొందె ఉరడదిలి. ఆ సూర్యభగవానుడు అస్త్రాద్రికి వెళ్తున్నాడని, ఇక పొద్దు మునుగుతుందని అది చూసి ఆ పుణ్యాత్ముడు భీష్ముడు భూమి మీద పడిపోయాడు. ఎప్పుడైతే భూమి మీద పడిపోయాడో ఆ దిశలన్నీ కూడా కంపమొందింది, అంటే గడగడ వణుకుతున్నాయి. అక్కడ ఇరు బలాల వాళ్ళు పాండవులు కౌరవులు ఇలా బలాలు కూడా అందరూ కూడా భయపడుతున్నారు. భీష్ముడు ఇట్లాంటిగా ఆ యుద్ధరంగం లోపల పడిపోయాడని. ఇక మరణమున భీష్ముని మచ్చుకులేడెవడుదును మమైలో కనగా స్వచరితుడు దక్షిణాయనము నిశ్చయముగానున్నదనచు నిలిచెను సనక. ఇక మరణము లోపల భీష్మునంతటి వాడు ఎవ్వడు కూడా లేడు. ఇచ్చా మరణం కలిగినటువంటి వాడు, అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ముల్లోకములందు కూడా ఎవరు కూడా లేరు. మరి అతని చరిత్రమంతా కూడా చాలా చక్కనిది. దక్షిణాయనం ఉన్నదని ఆ ప్రాణాలను నిలుపుకొని ఉన్నాడు. ఎవరు? భీష్ముడు. పార్థుణ్ణి పిలిచి ఇలా పడుకోవడానికి శరశయ్యను చేయు చరిత నీవు అనగ బాణములతో అర్జునుండప్పుడు శరశయ్యను చేసే సేలుగాను. ఆ భీష్ముడు అర్జునుని పిలిచి, అర్జున నేను పండుకోవటానికి శరశయ్యను బాణాలతోటి అంపశయ్యను నువ్వు తయారు చెయ్యని ఆ అర్జునుడికి తెలిపితే అర్జునుడు అలాగే చేసిండు. ఆ అంపశయ్య మీద పండుకున్నాడు. శరశయ్యను చేయగా సేలుగా పవలించి ఉత్తరాయణము వచ్చదనుగా కనిహాకారంబు కౌరవ బలమంత చేసి భీష్ముని చింత చేరి రదిపా. అప్పుడు శరశయ్యను చేసి ఆ శరశయ్య మీద పండుకున్నాడు. ఉత్తరాయణం వచ్చేదానికా ఉంటాడు. ఈ కౌరవ బలం లోపల లొల్లి అయిపోయింది. అక్కడికి కౌరవ బలం అంతా ఆ భీష్మాచార్యుల వారి దగ్గరకు వచ్చి ఆ భీష్ముని చూస్తున్నారు. శారాధృతుడాచార్యు చేరిరి సోకించుకొను సైన్యములోకి వీరుడు ధీరుడు భీష్ముడు దారునిపై పడితే చూసి ధైర్యము విడిచి శారాధృతునికి ద్రోణునికి వీళ్ళందరికీ తెలిసే వాళ్ళందరూ ఏడ్చుకుంటూ వచ్చి అక్కడ ఆ భీష్మాచార్యుల వారిని చూస్తున్నారు. ఆ భీష్మాచార్యుల వారిని చూసి వీళ్ళందరూ కూడా ధైర్యం అన్నది ఈడ్చబెట్టేసిండ్రు. మా గతులు కూడా ఇట్లాంటిగానే అవుతాయో ఏమో అన్న భావనతోటి అక్కడ ధైర్యం అన్నది వీళ్ళు కోల్పోయిండ్రు. సోకెంతురు వీరులెల్లను ఆ కాలము పాండు సుతులు అతి వ్యాజ్యముతో ఏకంబై వచ్చి భీష్ముని ప్రకటితముగా మ్రొక్కి నిలిచి ప్రస్తుతి చేసు. అందరు కూడా ఏడుస్తున్నారు. అక్కడికి పాండవులు కూడా వచ్చిండ్రు. ఆ పాండవులు కూడా వచ్చి ఏడుస్తున్నారు. ఆ భీష్మాచార్యుల వారిని చూసుకుంటా ఇట్లా ఏడుచుకుంటూ వచ్చి అక్కడ ఈ పాండవులు మొక్కి నిలబడ్డారు. దినకర తనయుడు భీష్ముని
కనుగొని తా పలికెనప్పుడు కడు వ్యాజ్యముతో ఘనపుణ్యుడు సరివీరుడు జనలోకమునందెచట జనించడని. ఆ సూర్యభగవానుని కుమారుడు కర్ణుడు భీష్ముని చూసి ఏడుస్తూ చాలా అల్లారితోటి ఇటువంటి పుణ్యాత్ముడు పుట్టడు పుట్టబోడు, మరి ఈ ప్రపంచం లోపల ఇటువంటి పుణ్యాత్ముడు ఎక్కడ కూడా లేడు. దుర్యోధనాది ముఖ్యులు మరి పాండవ వీరులెల్ల మహాకేదమున గురుద్రోణుని సరిగనుపులను అరదుగా సోకించుకొనిచ్చు అనిరి నరేంద్ర. దుర్యోధనాది ముఖ్యులందరూ కూడా పాండవులందరూ కూడా ఏడ్చుకుంటా అక్కడ ఉన్నటువంటి రాజులందరూ ఇట్లాంటిగా ఆ భీష్మాచార్యుల వారి గురించి ఇట్లాంటిగా మాట్లాడుతున్నారని ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసిండు. పుణ్యాజ్ఞాన సంపన్న నీ గుణమెన్నెని ఎంతో మిలా ధన్య ధన్య జగమాన్య సకాల జనులెన్నగా మేము చాలా పుణ్యజ్ఞాన సంపన్న. పుణ్యాత్ముని జ్ఞానివి నీ అటువంటి వాడు ఈ ప్రపంచం లోపల ఎక్కడ కూడా లేడు. నువ్వు ధన్యజీవివి. ఇట్లాంటి అందరూ కూడా నిన్ను పొగుడుతున్నారు పొగుడుతారు మహాత్మా. పోషించిన ఫలమేమీరి పులామై కోరీతి మిలలోనా వాసిగా మా సరే పసితులు లేరు ఈ వసుదాలోనా గనేనా పోషించిన ఫలమేమి. మహాత్మా, నువ్వు చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పెద్ద చేసి మమ్మల్ని పోషించినవు, మాకు విద్యాబుద్ధులు నేర్పించినవు, యుద్ధ విద్యలు నేర్పించినవు, అన్నీ నేర్పించినవు. ఇంత చేసిన నిన్ను ఇవాళ మేము మా చేత నిన్ను సంవరించవలసి వచ్చా. మా అటువంటి దుర్మార్గులు దుష్టులు పాపాత్ములు ఎవ్వరు కూడా లేరు మహాత్మా. ఈ పాండవులు మంచోళ్ళు గారన్న మాట మేము తెచ్చుకుంటాం కదా. ఇట్లాంటిగా ప్రపంచ ప్రజలందరూ కూడా ఇట్లాంటిగానే మాట్లాడతారు కదా. ఎంత నీ ఉపకారమెంతుము ఎంత నీ ఉపకారమెంతుము శాంతదయా సింధు పంతాముతో మమోదును మా బాణములు పట్టాలేడు మీ ముందు ఎంత నీ ఉపకారమెంతుము. మహాత్మా, నువ్వు చేసిన సాయము ఇంత అంతని లెక్క లేకుండా ఉన్నది. ఎంతో సాయం చేసినావు. మీ ముందర ఎవరన్నా నిలబడి యుద్ధం చేయాలన్నా చేయలేరు, మరి మమ్మల్ని సంహరించాలన్నా ధైర్యం కూడా చేయలేరు మీ ముందర. మీరు అంతటి వీరాది వీరులు మహాత్మా. సూరా మారుతి సరిక నీ స్థితి సూరా మారుతి సరికని స్థితి రణసూరాలోకమునందు అకలం కూడా వైవర్తించినావు ఆహా మేదందు సూరమారుతి సరి. మహాత్మా, నువ్వు వీరాది వీరునివి. ఆంజనేయ స్వామి వారి మాదిరిగా నువ్వు ఇచ్చామరణం కలిగినటువంటి వాడివి. నువ్వు వీరాది వీరుడవు. నీకు ఈ ప్రపంచం లోపల ఎలాంటి కలంకము రాలేదు. నువ్వు అటువంటి పనులు కూడా చెయ్యలేదు. పక్షపాదము లేక అందరిని పాలించియు ఇలలో నేడు ఈ క్షితిపై బడానాయా దైవాగతి ఈ కురుపతి ఇలలో కలుడు పక్షపాదము లేక అందరిని. ఎలాంటి పక్షపాద భేదబుద్ధి లేకుండా నువ్వు అందరినీ చక్కగా పరిపాలన చేసినావు మహాత్మా. ఆ భగవంతుని అనుగ్రహం అట్లాంటిగా ఉన్నది. నీ దైవగతి ఇట్లాంటిగా ఉండి ఈ భూమి మీద పడిపోవలసి వచ్చింది మహాత్మా. ఈ దుర్మార్గుడు దుష్టుడు
ఈ దుర్యోధనుడు చేయంగా ఇంత జరిగే కదా అని అక్కడ ఉన్నటువంటి పాండవులు అందరు కూడా రాజులు ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు ఇట్లాంటిగా అనుకుంటాం. అతి భూభారము చేసి రాజ్యము, అతి భూభారము చేసి రాజ్యము అనుభవించుట ఇలా ఫలము, మితి చాతను చూసితే కనబడదు మేదినిలోన ఇలా నిజాము, అతి భూభారము చేసి రాజ్యము. భూభారం ఎంతో అయిపోయింది. మరి ఈ భూభారంను దించవలసి వచ్చింది ఆ పరమాత్ముడు దించిపిస్తున్నాడు. మరి అందరు పోయిన తర్వాత ఈ సుఖాలు అనుభవించే లాభం ఏమున్నది? ఏ సుఖం కూడా కనిపించడం లేదు మా ఆత్మ అని ఆ భీష్మాచార్యుల వారితో అనుకుంటా ఈ పాండవులు అక్కడ ఉన్నటువంటి రాజులు పెద్దలందరూ కూడా ఇట్లాంటిగా కండ్ల పొంటి నీళ్లు గారుస్తున్నారు. అని భీష్ముని చరణములకు మును మ్రొక్కియు పాండు సుతులు క్రూరత లేక కనుచుండిరి సముఖంబున ఘనవీరుడు కురువరుండు గాని ఇట్లని ఇట్లాంటిగా అనుకుంటా ఆ భీష్మాచార్యుల వారి యొక్క పేరుని తీస్తూ తలుస్తూ అతడు చేసిన పనులను గుర్తు చేసుకుంటూ అతనికి దండ ప్రమాణాలు చేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడు అది చూసి ఏమంటాడు కదా, శిరము నిల్వగాను ఏమైనా శీఘ్రముగాను ఉంచ క్లేశముగా కుంట ఊర్వినాథ, దివ్యమైనట్టి తిండపుడు పరగా కొని వస్తే వలదని పలికే త్వరగా. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.